హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఒలవలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఆలూ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ ఆలూ బోండాని ఆలూ బజ్జీ అని కూడా పిలుస్తారనమాట. ఈవినింగ్ టైంలో అయితే పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది స్నాక్ ఐటమ్గా. ఇంకా పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. చేయడం కూడా చాలా ఈజీ. మరి ఎలా చేయాలో ఫుల్ వీడియో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. మనం ఆలూ బోండా చేసుకోవడానికి ముందుగా చేయాల్సిన పని ఏంటంటే ఆలూని బాయిల్ చేసి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కిలో ఆలూస్ తీసుకుని ఈ విధంగా బాయిల్ చేసేసి పైన పీల్ అంతా కూడా తీసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మనం మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. సో మరీ మెత్తగా కాకుండా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది. మనకి కాస్త ఎక్కువగా కనుక ఉడికించుకుంటే బాగా మెత్తగా అవుతాయండి. సో ఆలు అంతా కూడా ఈ విధంగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం స్టఫింగ్గా రెడీ చేసుకోవడం కోసం ఇందులో ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఎక్కువ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అండ్ 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకుంటున్నానండి. కావాలనుకుంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. అలాగే 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసి ఒక 3/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. దీంతో పాటుగా కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటో, అందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం సరిపోయా లేదా అని చెక్ చేసుకోండి. కావాలంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. కాస్త ఎక్కువగా స్పైసీగా తినే వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం చెప్తున్నాను. సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత మీకు ఆలూ బోండా ఏ సైజులో కావాలనుకుంటున్నారో ఆ సైజులో ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి. కాస్త పెద్దగా చేసుకుంటేనే బాగుంటుందండి తినేటప్పుడు. నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను అనమాట. మనం కలిపి ఉంచుకున్న ఆలు స్టఫింగ్ అంతా కూడా ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. నేనైతే ఈ సైజులో చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకుని మనకి లోపల స్టఫింగ్ రెడీ అయింది కదా. ఇప్పుడు పైన బైండింగ్ కోసం మన పిండి కలుపుకోవాలి. దానికోసం వేరే బౌల్ తీసుకుని ఇందులో 1 కప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలండి. తర్వాత పైన కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం 1/2 కప్పు బియ్యపిండి కూడా వేసుకోవాలి. ఇవి రెండు వేసుకున్న తర్వాత ఓన్లీ ఈ బైండింగ్కి సరిపడగా 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ వాము కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందు విస్కర్తో అన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనం కలుపుకోవాలి. సో మనకి ఇంకా వాటర్ పడతాయి కాబట్టి ఇంకొద్దిగా వాటర్ వేసుకుని మళ్ళీ పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. ఒకటేసారి కనుక వాటర్ని వేసేసుకుంటే పిండి పలుచగా అయిపోతుంది. అందుకోసం ముందు కొంచెం వేసుకుని కలుపుకున్న తర్వాత మళ్ళీ అవసరం పడితే అప్పుడు మళ్ళీ వేసుకుని కలుపుకోవాలి. సో మొత్తానికి పిండి అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇలా ఉంటే కనుక మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఆలూ బోండా వేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకోవాలండి. మనం వేసుకున్న బోండా అంతా కూడా మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఈలోగా మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా ఆలూ స్టఫింగ్ని బాల్స్ లాగా, అది మనం బైండింగ్ కోసం కల్పించుకున్న శనగపిండి మిశ్రమంలో వేసుకుని నేను చూపిస్తున్న విధంగా అన్ని సైడ్స్ కూడా పిండి కోట్ అయ్యేలాగా చేసుకుని అప్పుడు దాన్ని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. ఈ పద్ధతి ఎలా అంటే మనం బూరెలు వేసుకుంటాం కదా పూర్ణాలు, సో అలానేనమాట. స్టఫింగ్ బయటకు రాకుండా పిండి అంతా కూడా కోట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలండి. వెంటనే కనుక కలిపేస్తే ఆ పిండి అనేది ఇంకా ఆరదు కాబట్టి మనకి గరిటెకి అంటుకుపోతుంది. అందుకోసం ఒక 2 మినిట్స్ పాటు వేయించుకొని అప్పుడు అటు ఇటు కూడా కలుపుకుంటూ అన్ని సైడ్స్ కూడా బాగా వేయించుకోవాలి. మనం ఇలా వేయించుకునేటప్పుడు కనుక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఎందుకు అంటే ఆల్రెడీ లోపల స్టఫింగ్ ఉడికిపోయింది కాబట్టి మనకి పైన లేయరే కొంచెం బాగా వేగాలి. అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కాస్త క్రిస్పీగా వేగుతుంది. ఒక 3 to 4 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత ఇవి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతాయండి. ఇలా వేగిన తర్వాత వీటిని మనం బయటికి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మిగతా కనుక స్టఫింగ్ ఉంటే వాటిని కూడా ఇలానే మనం ఆలు బోండాలాగా వేసేసుకోవాలండి. ఇవి వేడిగా తింటే కనుక లోపల పొటాటో స్టఫింగ్ ఉంటుంది కాబట్టి కాస్త నోరు కాలుతుంది. కొంచెం గోరువెచ్చగా అయ్యాక తింటే చాలా బాగుంటుందన్నమాట. మనం పక్కన కొద్దిగా ఆనియన్స్ పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది. మరి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేయండి. మరి మీరు ట్రై చేశాక మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి. చాలా బాగుంటుందన్నమాట. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.